హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఎంటీఆర్ గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కొంతమందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటుంది, మరి కొంతమందికి షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో అలా కాకుండా నేను చెప్పిన ట్రిక్స్తో చేసినట్లయితే మనకి బేకరీ స్టైల్లో దొరికే విధంగా గులాబ్ జాములు చాలా గుండ్రంగా అయితే వస్తాయన్నమాట. సో గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, నేను పిండిని అనేది గట్లుగా ఒంట్లు కట్టినట్టుగా లేకుండా మెత్తగా అయితే నలిపేస్తున్నాను అనమాట. అలా ఉంటే మనకి గులాబ్ జాములు బాగా రావండి. సో మొత్తం అయితే ఇలా పొడి చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ, కాచి చల్లార్చుకున్న మిల్క్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా అయితే ఇలా చేసుకోవాలన్నమాట. ముద్దలాగా కాసేపు ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేస్తే మనకి గులాబ్ జాములు బాగా సాఫ్ట్గా అయితే వస్తాయి. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసి మెత్తగా అయితే చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి గులాబ్ జాములు చాలా గుండ్రంగా అండ్ క్రిస్పీగా అయితే బాగా వస్తాయి. సో ఇక్కడ నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి. పిండిని అయితే మనం బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. మనం కలిపే దాంట్లో ఉంటుంది గులాబ్ జాములు వచ్చే దాంట్లో. సో మనం బాగా అయితే పిండిని అయితే మెత్తగా అయితే కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. అది ఈలోపు మనమైతే అందులో కావాల్సిన చక్కెర పక్కన అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే కొలతలు అయితే వేయలేదండి, మనకి ఎంతైనా వేసుకోవచ్చు. సో మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఇక్కడ పాకం అయితే పెద్దగా పట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో కొంచెం అయితే జిగురు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అందులో నేనైతే స్మెల్ కోసం ఒక 3 యాలకులను అయితే యాడ్ చేస్తాను. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో నేనైతే వేసాను. బాగా అయితే పాకం వచ్చేంత వరకు కొంచెం లైట్గా చక్కెర కరిగిపోయేలోపు ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలి. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ బాక్స్లో మీ ఓపెన్ చెప్పండి. సో గులాబ్ జామ్ అయితే మనకి ఇలా ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట. సో ఈలోపు మనం కలిపెట్టుకున్న పిండిని అయితే బాగా మెత్తగా అయితే అయిపోయిందనమాట. సో ఈ పిండిని అయితే మనం చిన్నగా బాగా మంచి షేప్లో వచ్చేలాగా బాగా బాల్స్ అయితే చేసుకోవాలి. ఈ విరిగిపోకుండా చేయాలన్నమాట. సో మనం ఎంత మెత్తగా గుండ్రంగా రౌండ్గా చేస్తే అంత బాగా వస్తాయండి. కొంతమందికి విరిగిపోతుంటాయి కదా. సో నేను చేసినట్టు మీరు చేస్తే అసలు విరిగిపోవండి. నాకైతే అసలు ఒక్కటి కూడా అయితే విరిగిపోలేదండి. సో పర్ఫెక్ట్గా చేస్తే ఎందుకు బాగా రాదు. సో ఈ వీడియో చూసినట్టు నేర్చుకోండి. ఇలా చిన్న బాల్స్గా అన్ని సైజుగా అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బాల్స్ అయితే వేసుకోవాలండి. అండ్ బాల్స్ అయితే వేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలి. అంటే మనం ఇది వేసేలోపు అవి కాలిపోతుంటాయి కానీ, సో అలా కాకుండా మనం సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి అయితే వేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ ఒకే కలర్లో అయితే బాగా వస్తాయి అన్నమాట. సో ఈ ట్రిక్ కానీ మీరు ఫాలో అయితే గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా సక్సెస్ అవుతారు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక్కొక్కటిగా అయితే గులాబ్ జాములు అయితే ఇక్కడ వేస్తున్నాను. సో చూడండి, బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం లో టు మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి. సో చూసారు కదా, ఇలా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న వెంటనే అయితే మనం అయితే పాకంలో అయితే డైరెక్ట్గా అయితే వేసేయాలన్నమాట. పాకం మనకు గోరువెచ్చగా ఉంటే చాలండి, ఎక్కువ వేడి అవసరం లేదు. అలాగని చల్లగా అయిపోయినాక కూడా వేయకూడదండి. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ బాల్స్ అనేది అందులో వేయాలి. సో తీసిన వెంటనే అందులో అయితే వేసేయాలన్నమాట. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వేస్తాను అనమాట నేను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వాచ్ ఫర్.
సో చూస్తారు కదండి, ఫైనల్గా గులాబ్ జామున్ అయితే అయిపోయాయి అన్నమాట. సో ఈ గులాబ్ జామున్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ బాక్స్లో అనేది ఓపెన్ చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం కావాలో కామెంట్ బాక్స్లో అయితే నాకైతే చెప్పండి. గులాబ్ జామున్ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో మీరు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. గులాబ్ జామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.